1 minute. హలో హలో మేడం. మేడం వాడు తప్పించుకున్నాడు మేడం. అంటే కరెక్ట్గానే ప్లాన్ చేశాం మేడం. కానీ మేడం 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 వాడు దొరికాడని 1 గంటలో కాల్ చేసి చెప్పాలి నువ్వు. ఎవరు లేరు సార్. హలో రే నేను సూర్యాని. రే సూర్య, ఎక్కడున్నారా? రాత్రి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తవేంటి? నన్ను పోలీసులు అరెస్ట్ చేశారా? పోలీసులు అరెస్ట్ చేశారా? దేనికి? అమృత మర్డర్ నేనే చేశాను అంటున్నారా? ఒరే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావు? చెప్పిన మాట ఎప్పుడైనా విన్నావేంట్రా? ఎప్పుడో వినవు. ఎక్కడున్నావు? నన్ను హాస్పిటల్లో చంపాలని కూడా ట్రై చేశారా? రే చంపడం ఏంట్రా? అసలు నువ్వు ఎక్కడున్నావు సూర్య? ఎవడా నువ్వు? ఫ్రెండ్ ఫోన్ చేసుకుంటానని పోలీసులు అంటున్నావు, మర్డర్ అంటున్నావు. అసలు ఎవడా నువ్వు? నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? ప్లీజ్ అన్న. ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం ఉండు, నీ ఫోటో తీస్తాను. ఎవడా నువ్వు? అరే 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 బాబు, ఎక్కడుంటావురా? శ్రీనగర్ కాలనీ యాదయ్య అపార్ట్మెంట్లో పైన పెంట్రస్లో ఉంటాను సార్. ఈడిక్కడికి వచ్చాడేంటి? గోవింద్ ఉన్నాడండి. ఓహో గోవింద్ అన్నయ్య కోసం వచ్చారా? అయ్యో గోవింద్ అన్న ఇప్పుడే సిగరెట్ తాగడానికి బయటికి వెళ్ళాడు. ఇంతకీ మీరెవరు? నేను గోవింద్ ఫ్రెండ్ని. ఓహో గోవింద్ అన్నయ్య ఫ్రెండా మీరు? రండి మరి బయట నుంచున్నారు. ఈ దెబ్బలేంటన్నయ్యా? ఇదా బస్సు ఎక్కుతుంటే జారిపోయి పడిపోయా. అయ్యో కూర్చోండి కూర్చోండి, ఇదిగో వాటర్ తాగండి. థ్యాంక్స్. మీ పేరన్నయ్య? సూర్య. సూర్య. సరే ఒక్క నిమిషం అన్నయ్య, ఇప్పుడే కాల్ చేస్తా గోవింద్ అన్నయ్య. గోవింద్. గోవింద్ అవునన్నయ్య, గోవిందే. నువ్వు సిగరెట్లు తాగుతావా? అనియా అబ్బే మనకు అలాంటి అలవాటు లేవన్నయ్య. మరి గోవింద్ కిందకి సిగరెట్లకి వెళ్ళాడని చెప్పావు. ఇక్కడ సిగరెట్లు ఉన్నాయి. అబద్ధం చెప్తున్నావా? అబ్బా దీన్ని ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు? ఓ ఇవా, కింద హౌస్ ఓనర్ కొడుకుంటాడు, వాడు సీక్రెట్ గా వచ్చి ఇక్కడ తాగుతూ ఉంటాడు అంతే. అయినా అన్నయ్య తాగేది ఈ బ్రాండ్ కాదు, ఇది లైట్స్, అన్నయ్యది వీల్స్. రోడ్డు మీద కుక్కలన్నీ డాబా ఎక్కి చెత్త చెత్త చేసేస్తున్నాయి. ఈ చెత్త వాచ్మెన్ తీసేయాలి. చెత్త నాకు. ఒరే గోవిందో, రెంట్ ఇవ్వకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటారా? ఈ వేళ ఎలా రెంట్ తెమ్మంటోంది. గోవింద్ లేడండి, కిందకి వెళ్ళాడు. కిందకెళ్ళాడా? ఆ మొహం మీద దెబ్బలేటాయా? కొంప తీసి బస్సును గుద్దేశావా? బస్సే నన్ను గుద్దిందండి. అయ్యో పాపం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది ఇక్కడికి ఎందుకు వచ్చావు? వీడు తీసుకెళ్తాడని. అదేంటయ్యా, వాడు కింద ఉంటే చెప్పులు పైన ఉన్నాయి. వాడు నా స్లిప్పర్స్ తీసుకెళ్ళి. వాడు వీడి స్లిప్పర్స్ తీసుకెళ్ళాడంట. ఓహో, వాడు వీడి స్లిప్పర్స్ తీసుకెళ్ళాడా? వీడెవడు? రూమ్మేట్ 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 అంట. ఓహో రూమ్మేటా? నాకు తెలియకుండా నా హౌస్ లో ఇంకోడు ఉన్నాడా? అసలు ఈడెవడు?
ఒరే పోయేస్తున్నా కొడుకా. అంకుల్ మీరు వస్తే గోవింద్ అనే డబ్బులు ఇచ్చేయమన్నాడు, ఇవి తీసుకుని వెళ్ళిపోండి ఒక అంకుల్. నెలది సరేరా, ఇంకో నెలది ఎప్పుడు ఇస్తావు? అవి కూడా ఇచ్చేస్తాను అతను వచ్చి అంకుల్. 3 రోజులు అవుతుంది కదండి. 3 రోజులేంటి, 3 ఏళ్ళ బట్టి ఇక్కడే ఉంటున్నాడు. ఎందుకు నువ్వెవడు? నేను గోవింద్ ఫ్రెండ్ని. గోవిందాల్ ఫ్రెండ్. ఎరా గోవింద్, నా లాంటి వాళ్ళు మోసం చేయడమే కాకుండా ఇలాంటి వాళ్ళు కూడా మోసం చేస్తా. అసలు నేను పోలీసులు చెత్తగొట్టాము. భయ్యా, తమ్ముడు ఇటు ఎవడైనా రెడ్ టీ షర్ట్ వేసుకున్నట్టు చూసావా? ఎవరెవరు రెడ్ షర్ట్ వేసుకున్నాడేనా? అదిగో అమ్మోలు దాక్కున్నాడు. థ్యాంక్స్ భయ్యా. తమ్ముడు ఓరి అమ్మ చూసాడు. ఏంటి? నేను మర్డర్ చేశానా? నువ్వు చూసావా? నేను నీకు డబ్బులు ఇచ్చావా? ఎందుకు కొడుతున్నావు అని భయ్యా మీకు తెలీదు, పెద్ద దొంగనా కొడుకీడు. ముందు చేయి తీసి మాట్లాడు. కాదు భయ్యా, ఒకసారి నేను చెప్పేది ఏందిరా విను. చెప్పేది? రే, ఆగు. సూర్య రారా, నేను రా విఘ్నేష్, రారా రే, త్వరగా రారా రే, రా. రే, తనెందుకు తీసుకొచ్చావురా? నేనున్న పరిస్థితుల్లో తనకేమన్నా అయితే అసలు తనకెందుకు చెప్పావు? ఇంకోటి వేసుకోండి సార్. వద్దక్క, చాలు. పర్లేదు సార్, తినండి. ఎప్పుడు తిన్నారో ఏమో. మేడం మీకు వద్దమ్మా, చాలు. ఆ, యాక్సిడెంట్స్ వల్ల ఫ్యామిలీలు ఎంత నష్టపోతాయో నాకు తెలుసురా. నేను మా అమ్మ నాన్నలు కోల్పోయాను, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అమృత అది యాక్సిడెంట్ కాదురా, మర్డర్. అసలు ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలుసో లేదో కూడా తెలియదు. వాళ్ళెంత సఫర్ అవుతున్నారు పాపం రా. నా ఫేస్ బ్లైండ్నెస్ వల్ల నిజం చెప్పలేకపోతున్నానన్న గిల్ట్ చావు కంటే దారుణంగా ఉందిరా. అందుకే చెప్పేశా. రే అదంతా ఓకే గానీ ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఇరుక్కున్నావు చూస్తున్నావు కదా. నిన్ను ఎవడు ఫ్రేమ్ చేస్తున్నాడో తెలీదు, నిన్ను చంపడానికి ఎవడొస్తున్నాడో కూడా తెలీదు. ఒక్క విట్నెస్ ఉన్నాడంటే వాడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ గోవింద్ గారితో పాటు ఎస్ఐని కూడా చంపింది నువ్వే, నీ మీద కేసేస్తే అసలు దాంట్లోంచి ఎలా బయటకు వస్తావురా? ఇవన్నీ ఆ యాక్సిడెంట్ చూసిన తర్వాత కదా స్టార్ట్ అయింది. అసలు ఆ అమ్మాయి ఎవరని కనుక్కుంటే హెల్ప్ అవుతుందేమో.
ఏమయ్యా నా మాట వినయ్యా నేను చెప్పేది వినండి ఏమయ్యా వద్దయ్యా ఏమండి అంత డబ్బు కాల్ చేస్తున్నాడేంటి ఆయన వీళ్ళకి అంత డబ్బు ఎక్కడిది కూతురు సంపాదించిన డబ్బేమో ఈ దరిద్రపు డబ్బు వల్లెక్కదే నిప్పు లాంటి నా కూతురు మీద నింద పడింది. ఇప్పుడేటే లాభమే. ఏడు బాగా ఏడు. అమృత వాళ్ళ అమ్మ నాన్న చనిపోయే ముందు తను ప్రెగ్నెంట్ అంట. అయితే అందులో ఏముంది? వాళ్ళ ఆయన చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఇక్కడే ఉండండి. సార్, నా పేరు సూర్య సార్. రేడియో మిర్చిలో పనిచేస్తాను. మీ అమ్మాయి చనిపోవటం వల్ల నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను సార్. మీరు బాధపడుతున్నారని తెలుసు, స్ట్రైట్గా అడగకూడదని కూడా తెలుసు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు సార్. మీ అమ్మాయి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవచ్చా సార్? రేయ్ పోరా బయటికి, మర్యాదగా బయటికి పో. ఇప్పుడు నేనేం తీసుకుని కొడతానో నాకే తెలియదు. ఇప్పుడేంటి ఈ విషయాన్ని ఊరు మొత్తం చెప్పేస్తావా? సార్ అది కాదు సార్. మీ మీడియా వాళ్ళకి వేరే పని లేదా? రే మీరు మనుషులేరా? ఎంత మీడియా అయితే మాత్రం కాస్తంత కూడా మానవత్వం ఉండదా? ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా బయటికి. బాబు వెళ్ళిపో బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. కాదమ్మా. వాళ్ళు ఇలా బ్రతకని కాదు, నేను వెళ్ళిపోమని చెప్పేది చెప్తే వినండి నీకు కదా? అమ్మా. అమృత యాక్సిడెంట్ కాదు.